ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని మొత్తం ప్రపంచాన్ని మళ్ళీ పాతరాతి యుగం వైపుకి తీసుకెళ్తారనుకుంటా. ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి గ్యాస్ క్షేత్రాన్ని దెబ్బతీసింది ఇజ్రాయెల్. దానికి కడుపు మండి ఖతార్లో ఉన్నటువంటి గ్యాస్ క్షేత్రాన్ని దెబ్బతీసింది ఇరాన్. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలను ధ్వంసం చేసింది అమెరికా, ఇజ్రాయెల్. ఎందుకు? మొదట అంతకుముందు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాలను ధ్వంసం చేస్తున్న వల్ల వీళ్ళిద్దరు ఇది చేశారు. ఈ పరిణామాలు చివరికి పెట్రోల్ గ్యాస్ కొరత వచ్చేటటువంటి పరిస్థితి తలెత్తింది. ప్రపంచమంతా ఇప్పుడు $150 బ్యారెల్ ఇవాళ రేపు వెళ్తుందన్నటువంటి భయాందోళన రేకెత్తించింది. ఇదే సందర్భంలో రష్యా దీంతో లబ్ధి పొందుతోంది, పెద్ద ఎత్తున ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇరాన్ కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ క్షేత్రాలను దెబ్బతీయాలా లేదన్నది ఇంకా అమెరికా తేల్చుకోలేదు, ఆపింది కొంతవరకు ఇజ్రాయెల్ని కూడా. ఈలోపు ఉక్రెయిన్ కడుపు మండిపోయి రష్యా ఇప్పుడు మళ్ళీ లాభపడిపోయి వెల్ సెటిల్డ్ అయిపోతుంది. అమెరికా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో దాదాపుగా 4 సంవత్సరాలుగా ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. రష్యాని కూడా 30% నష్టపరిచింది. కానీ ఇప్పుడు ఆ 30%కి 60% లాభపడేలా ఉంది రష్యా. అమెరికా వేసిన ఎత్తుకు రివర్స్ ఎత్తు. అప్పుడు ఉక్రెయిన్ అడ్డుపెట్టి అమెరికా డ్రామా ఆడితే ఇరాన్ అడ్డుపెట్టి రష్యా డ్రామా ఆడుతుంది. తద్వారా రష్యా సంపాదించుకుంటుంది. ఇప్పుడు రష్యాకి సంబంధించినటువంటి సమస్య ఏమొస్తున్నది అంటే రష్యా ఆయిల్ని బాగా అమ్ముకుని సంపాదించుకుంటుంది, గ్యాస్ బాగా అమ్ముకుని సంపాదించుకుంటుంది. కాబట్టి ఉక్రెయిన్ తాజాగా రష్యాకి సంబంధించినటువంటి ఆయిల్ ప్లాంట్ల మీద పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆయిల్ ప్లాంట్లు, గ్యాస్ క్షేత్రాల మీద దాడికి దిగింది. ఫైటర్ జెట్స్ని దీంతో ఉక్రెయిన్ మీద ఫైటర్ జెట్స్ని వదిలిపెట్టింది రష్యా. ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాలు, గ్యాస్ క్షేత్రాల మీద పెద్ద ఎత్తున దెబ్బతినేటటువంటి పరిస్థితి ఎదురయ్యేది.